ఆనంది, ఏంటి విషయం? దేనికి? పూలు పెట్టుకున్నావు? నేనెక్కడన్నాను? ఇందాకన్నావు కదా. ఆ డ్రెస్ మీద పూలు పెట్టుకుంటే బాగోదు నన్నాను. అంతేనా? మరింకేమనుకున్నావు? నా మీద ప్రేమతో నువ్వు పెట్టుకున్నావేమో అనుకున్నాను. తమరు అలా అనుకున్నారా? ఏడవకు. పూలు పెట్టుకుంటే చూసి ఆనందిస్తావని పెట్టుకున్నాను. నాకు తెలుసు ఆనంది, ఏం తెలుసు? నువ్వు నా మీద లవ్తోనే ఈ పూలు పెట్టుకున్నావని. ఆనంది, నీకోసం పూలు తెచ్చినట్టు అశ్విన్ ఎంత బిల్డప్ ఇస్తున్నాడో. అసలు ఆ పూలు ఎవరు తెచ్చారో తెలుసా? ఎవరక్క? ఆ జయంతక్క, నువ్వు ఆగక్క. ఏం లేదానంది. ఏదో చెప్పబోతుంటే అలా ఆపేస్తావేంటి? ఏం లేదు, నువ్వు రా ముందు. ఆనంది ఆనంది, అటు చూడు ఎంత బాగుందో. ఆగండి ఆగండి. ఏంటి సార్, ఇంకా ఎంతసేపు ఇలా నడుస్తాం? మరి ఏం చేద్దామంటారు? సంథింగ్ డిఫరెంట్గా ఏదైనా చేద్దాం. ఏదైనా ఆట ఆడుకుందాం. ఎస్, గుడ్ ఐడియా. నేను ఆడను. ఏ? ఆటలంటే పరిగెత్తాలి కదా, అందుకే ఆడనంటున్నాను. అయితే పరుగులు పెట్టే గేమ్ కాకుండా సేఫ్ గేమ్ ఏమైనా ఆడదాం. అలా అయితే ఓకే సార్. ఓ పని చేద్దామా, మనం అందరం హైడ్ అండ్ సీక్ ఆడదామా? ఓకే. అక్క అటు చూడు. మహేష్ సార్, ఆ అమ్మాయిని చూడండి, ఆనంది వైపే చూస్తుంది. శివ ఉన్నాడుగా, ఆ అమ్మాయి ఎవరో కనుక్కోండి సార్. శివ, ఏంటి సార్? ఆ అమ్మాయి ఎవరు? మా వైపే ఎందుకు అలా చూస్తుంది? సార్, అది ఆ అమ్మాయి పేరు ప్రియా సార్. మరి ముఖానికి ఎందుకు అలా కట్టుకుంది? కొంపదీసి కరోనా గాని మళ్ళీ వచ్చిందా? మీరు ఆపుతారా? అదేం కాదు సార్, మరి ఫైర్ యాక్సిడెంట్ జరిగి తన ఫేస్లో కొంత భాగం కాలిపోయింది సార్, అందుకే ఫేస్ కలా కట్టుకుంది. ఇయర్లీ వన్స్ ఇక్కడికి వచ్చి 3-4 డేస్ ఇక్కడే స్టే చేస్తుంది సార్. మరి ఎందుకు అలా చూస్తుంది? ఓ అదా, తనకు మిమ్మల్ని చూసేసరికి తన ఫ్రెండ్స్ గుర్తొచ్చారట, అందుకే ఫీల్గా చూస్తుంది సార్. ఒకసారి తనని పిలవరా? శివగారు ఇప్పుడే మీ గురించి చెప్పారు, బాధపడకండి. మీ దేవురు? అదేంటి ఊరి పేరు చెప్పమంటే సైకిల్ చేస్తుంది? తను మాట్లాడలేదు సార్. పాపం కదా. అసలే తను ఫీల్ అవుతుంటే అయ్యో పాపం అని ఇంకా ఫీల్ అయ్యేలా చేస్తావేంటి? ఎస్, కాసేపు తనని హ్యాపీగా ఉంచే రెస్పాన్సిబిలిటీ మనది. ఏమంటారు? మాకోకే. మాకోకే. తను కూడా మనతో పాటు ఆడుతుంది. వై నాట్? శివ, తనకు ఓకే కదా? షీ విల్ ప్లే సార్. సార్, అర్జెంట్ కాల్, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. ఓకే ఓకే, లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఇంతకీ దొంగ ఎవరు? నువ్వే. నేనా?